Good evening to all. My name is Ekwanka. I am studying 6th Techno. సో టెక్నో అంటే ఏంటి అనుకుంటున్నారా? సో గైస్, నేనైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అయితే చదువుతున్నాను, ఇండియా వరల్డ్ బెస్ట్. సో అక్కడ మాకైతే సి బ్యాచ్ అండ్ టెక్నో అయితే ఉంటుంది. సో మనలో అయితే నాకు రేపైతే ఎగ్జామ్ ఉంది. సో అన్వర్డ్స్ మనమైతే ప్రిపేర్ అవుతున్నాము. సో మీకు కూడా ప్రిపేర్ చేస్తామని ఒక వీడియో. సో చూడండి, ఈరోజు మాకు రేపైతే సాంస్క్రిట్ ఎగ్జామ్. సో మాకు సాంస్క్రిట్, మెంటల్ మ్యాథ్స్, అలాగే ఫిజికల్ మ్యాథ్స్, సో ఎన్నో బుక్స్ ఇస్తారనమాట. సో గైస్, మా స్కూల్లో ఎడ్యుకేషన్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ, అలాగే ఎడ్యుకేషన్ కూడా బాగా చెప్తారు. సో మీరు కూడా జాయిన్ అవ్వండి. సో మనకైతే సాంస్క్రిట్ అయినా బుక్ ఇచ్చారు. సో ఫస్ట్ లెసన్ మనకి దీనికి సంబంధించి ఉంది. బట్ గైస్, మీకైతే సాంస్క్రిట్ అనేది రివర్స్లో కనిపిస్తుంది. సో మీకు అర్థమయ్యేటట్టు సాంస్క్రిట్ స్పెల్లింగ్ అయితే చెప్తున్నాను. SANSKRIT సాంస్క్రిట్ లెసన్ అయితే వస్తుంటుంది. సో మనకి ఇక్కడ సాంస్క్రిట్ లెసన్ అయితే స్టార్ట్ అయింది. సో మనం బుక్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేయగానే ఇక్కడ చైల్డ్ మ్యాన్ గారి కూతురు వల్ల చైల్డ్ మ్యాన్ గారి మనవరాలు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కోర్స్ మెటీరియల్ 6th క్లాస్ అయితే వస్తుంది. సో మనం ఇలా ఓపెన్ చేయగానే చూడండి, ఈ దేవత మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సో అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరో కామెంట్స్లో చెప్పండి. సో ఇలా తిప్పేసరికి ఇలా మనకైతే ఇలా అయితే ఉంటుంది, గురు బ్రహ్మ గురు విష్ణు. సో మనకైతే లెసన్ స్టార్ట్ ఉంది. సో లెసన్స్ పేరు ఏంటంటే హస్తి 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 మీన్స్ ఏనుగు. సో లెసన్లోకి వస్తాను. లెసన్లో మనకైతే 2 కలర్స్ ఇంపార్టెంట్. సో చెప్తున్నాను. హస్తి 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 దివ్యా దైవీ సృష్టి, హస్తి 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 దివ్యా దైవీ సృష్టి, హస్తి 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 దివ్యా దైవీ సృష్టి, హస్తి దివ్యా దైవీ సృష్టి. సో దీని భావం ఏంటంటే ఏనుగు దేవుడు సృష్టించిన విశిష్టమైన జంతువు. ఏనుగు దేవుడు సృష్టించిన విశిష్టమైన జంతువు. సో నెక్స్ట్ అయితే కదిలి వదుష్ట శుండ స్తంభ సమాన పాద శిల్ప కర్ణౌ ధర్ణౌ దౌలై దంతౌ నంతౌ. సో దీని భావం ఏంటంటే ఆహా ఎంత విచిత్రం, అరటి బోధె వంటి తొండం, స్తంభాల వంటి పాదాలు, చేటల వంటి చెవులు, చాటల వంటి చెవులు, తెల్లని పొడుగైన దంతాలు, పెద్ద కుండ వంటి పొట్ట, ఎత్తైన పెద్ద శరీరం, చాలా చిన్నదైన తోక. సో దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయి. సో మనకైతే థర్డ్ పేరు అయితే ఇది బాగా ఇంపార్టెంట్, బాగా వినండి. సో మీకు ఇక్కడైతే చేస్తున్నట్టయితే ఈ థర్డ్ పేరు అయితే మనకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్మాల్ బ్రేక్, సారీ. సో చెప్పుతున్నాను. ఉదరం భాండాకారం ఉన్నత బృహత్ శరీరం, అల్పం తుచ్చం పుచ్చం అహో ఆహా విచిత్రం. ఉదరం భాండాకారం ఉన్నత బృహత్ శరీరం, అల్పం తుచ్చం పుచ్చం అహో ఆహా విచిత్రం. అహో ఆహా విచిత్రం, అహో ఆహా విచిత్రం. సో ఇది ఈ పాయింట్ అయితే మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో పెన్సిల్ అయితే తెచ్చుకుందాం. 1 minute. సో పెన్సిల్ అయితే తీసుకుందాము. సో పెన్సిల్ అయితే తీసేసుకున్నాము. సో నా దగ్గర అయితే పెన్సిల్ ఉంది. సో ప్యాడ్ ఆల్సో. సో ప్యాడ్ తీసుకొని అక్కడ అండర్లైన్ చేసుకోండి. అహో ఆహా విచిత్రం ఇక్కడ, అలాగే అల్పం తుచ్చం, ఈ 2 పాయింట్స్, అలాగే ఉదరం భాండాకారం. సో ఇది అయితే ఇంపార్టెంట్ అనుకోండి. ఈ పాయింట్స్ అయితే అండర్లైన్ చేసుకున్న తర్వాత దాని భావం చూడండి. ఏనుగు పెద్ద కుండ వంటి పొట్ట, ఏనుగు పెద్ద కుండ వంటి పొట్ట, అండర్లైన్ గైస్. పొట్ట, ఎత్తైన పెద్ద శరీరం, అండర్లైన్. నెక్స్ట్ చాలా చిన్నది తోక, అండర్లైన్. సో అహో ఆహా విచిత్రం అన్నాం కదా. సో ఇక్కడైతే ఆహా ఎంత విచిత్రం అనేది మనకైతే ఇచ్చాడు. ఆహా
చిత్రం అనేది. సో మనమైతే ఇప్పుడు అర్థాలు, దీనికి సంబంధించిన అర్థాలు అయితే నేర్చుకోబోతున్నాం. సో పేజీ నెంబర్ 7 తీయండి. సో చూడండి ఇలా ఉంటుంది. సో ఉదరం పొట్ట. సో ఉంటారా ఉదరం బాండాకారం ఉదరం. సో ఉదరం చూడండి, నేను థర్డ్ పాయింట్ ఇంట్లో ఉంటే అలాగే అండర్లైన్ చేసి ఇచ్చాను కదా. సో అదే ఉంటుంది చూడండి, నేను చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్స్ అని. సో హస్తి ఏనుగు అండర్లైన్ గాయస్, టిక్ వేసుకోండి ఎగ్జామ్కి. హస్తి ఏనుగు. సృష్టి పుట్టించిన విధానం. సో ఇవైతే ఇంపార్టెంట్ పాయింట్స్. సో గాయస్ ఫస్ట్ వీక్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇంత తొందరగా కంప్లీట్ చేసావేంటి అనుకుంటున్నారా? సో గాయస్ దట్ ఈస్ మై టాలెంట్. మీ టాలెంట్ కూడా ఉందండి. సో గాయస్ మనకైతే అర్థాలు అలాగే క్వశ్చన్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ క్వశ్చన్ అయితే మీరు వింటే మీరే షాక్ అయిపోతారు. అది నేను రైట్ చెప్పాను మీకు. సో గజస్య ఆకారం వర్ణయముతు అంటే గజస్య అదే ఏనుగు ఆకారం ఎటువంటిదో వివరించండి అని తెలుగులో అయితే ఇచ్చాడు. సో దాని దగ్గర ఇలా అండర్లైన్ అంటే ఇలా ఇది ఉంది కదా, ఇలా వేసేసుకోండి. ఇదిగోండి ఇలా వేసుకొని మీకు అర్థమవుతుంది. ఏనుగు ఆకారం వివరించండి. సో మీరైతే ఇలా ఇక్కడైతే రాసుకుంటారు. సో రాసుకున్న తర్వాత సో గజస్య ఆకారం కదిలి సృష్టి స్తంభ సమాన పాదా శుద్ధౌ కర్ణౌ దౌలై దుర్గౌ ధర్ణౌ ఉదరం బాండాకారం ఉన్నత బృహత్ శరీరం అహో ఆహా చిత్రం. సో గాయస్ మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, దట్స్ వై నేనైతే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాను. సో ఐమ్ సారీ గాయస్, చాలా వరకు మీతో బ్రేక్ తీసుకున్నాను. సో మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను. గజస్య ఆహారం కదలి సృష్టి షష్ట సంభ సమాన పాద శిల్పౌ కర్ణౌ దంతౌ కర్ణౌ ధర్ణౌ అంటే నెక్స్ట్ ఉదరం బాండాకారం ఉన్నత బృహత్ శరీరం అల్పం తుచ్చం అహో ఆహా విచిత్రం. ఆహా విచిత్రం. 1 minute guys. ఇక్కడ అహో ఆహా అని ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ ఆహా అని ఇచ్చాడు. సో దీన్ని అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్న తరువాత మనకు ఇంత వచ్చేస్తుంది. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. 1 minute guys. మీకు బాగా నచ్చిన జంతువు అలాగే అది ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి అయితే క్వశ్చన్ ఇచ్చాడు. సో మీరు దాని గురించి అయితే చెప్పండి. అంతే గైస్, నేనైతే క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడిగాను. సో బాయ్ గాయ్స్, పార్ట్ 2లో మిమ్మల్ని అయితే కలుస్తాను. బాయ్ గాయ్స్, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం చిన్నపిల్లలం కదా. సో చిన్నపిల్లలు అంటే ఇంత హైట్ ఉన్నాను, చిన్నపిల్లలు అంటారు గాయ్స్. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అది కూడా చూడడం లేదు గాయ్స్. ప్లీజ్ మన వీడియోస్ చూస్తున్నారు అది రైతే, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్ కూడా చేసుకోవడం లేదు. ప్లీజ్ గాయ్స్ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, పార్ట్ 2లో కలుద్దాం.